హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. ఆలూ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మనకి పెళ్ళిళ్ళలో వడ్డించే టేస్ట్ రావాలి అంటే ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా చేసుకోవచ్చు. చాలా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కాబట్టి మంచి టేస్ట్తో కరకరలాడుతూ పొడి పొడిగా చేసేసుకోవచ్చు. ఉట్టిది కూడా తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. 3 ఆలూని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకొని కూల్ వాటర్లో మనం హాఫ్ అన్ అవర్ ఉంచామంటే మనకి ఆలూ ఫ్రై అనేది కరకరలాడుతూ వస్తుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్ తరుగుని యాడ్ చేసుకొని ఆనియన్ తరుగు కాస్తంత వేగే వరకు మనం మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆనియన్స్, ఎందుకంటే మనం ఆలు వేసినప్పుడు అవి కూడా ఫ్రై అవుతాయి కాబట్టి. ఆనియన్ కాస్త వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకొని కరివేపాకు రెబ్బలు కూడా మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సైజ్ ఆలూలని కట్ చేసుకొని మనం పెట్టుకున్నాం కదా, ఈ ఆలూని వాటర్ లేకుండా ఇలా మనం చేత్తో ఆలూని మాత్రమే వేసేసుకోవాలి. ప్యాన్లోకి వాటర్ పడకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి తడిదనం ఏమీ లేకపోతే కరకరలాడుతూ చాలా స్పీడ్గా వేగిపోతాయి. కాబట్టి ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు వేగనివ్వండి. మనం ఇక్కడ స్పెషల్గా యూస్ చేస్తుంది ఏంటి అంటే బియ్యం పిండి. మీరు ఎప్పుడు చేసిన ఆలూ ఫ్రైలోకి ఒక స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేశారంటే మనకి క్రిస్పీగా చాలా స్పీడ్గా కూడా వేగిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి. పెళ్ళిళ్ళలో ఇదే విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ ఆలూ ఫ్రై అనేది. మనం ఆలూని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకుండా అదే విధంగా మనం అలానే వదిలేయకుండా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. అడగంటనివ్వకూడదు, మరీ మెత్తగా అయిపోనివ్వకుండా. ఇలా కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి స్పెషల్ ఐటమ్ వచ్చేసి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి మరీ ఎక్కువగా కూడా ఏమీ వద్దు, 1 స్పూన్ సరిపోతుంది. బియ్యం పిండి లేదు అనుకుంటే బియ్యం పిండి ప్లేస్లో మనం కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని కలుపుతూ వేయించుకున్నారంటే స్పీడ్గా మనకి వేగిపోతాయి ఆలూస్ అనేవి. అదేవిధంగా కరకరలాడుతూ మంచి కలర్తో కూడా వస్తాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా రుచిగా ఉంది అని చెప్తారు ఖచ్చితంగా. బియ్యం పిండి వేశాక అడుగంటుతుంది అని అనిపిస్తే మీకు ఆలూని బియ్యం పిండిని ముందుగానే ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత పోపు పెట్టుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను నాన్ స్టిక్లో చేశాను కాబట్టి అడగంటకుండా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. కాస్త వేగిపోయిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు, అదేవిధంగా టేస్ట్కి సరిపడ కారం, వెజ్ కర్రీ మసాలాని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కారం, ఉప్పు మొత్తం ఆలూకి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. టేస్టీ ఆలూ ఫ్రైని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా, 100% షూరిటీ. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. అదేవిధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. జొన్న దోశలు, జొన్న రొట్టెలు, చాలా ఈజీ టిప్స్తో నేను మీకు చెప్పాను. కాబట్టి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేశారు అని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేశారు కదూ, ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.